ఇండియా నుంచి అమ్మ వచ్చింది, కొరియర్ కూడా వచ్చింది. ఇది ఎందుకు తెచ్చావమ్మా ప్లాంక్? రాసుకోవడానిక. సో ఇది హోమ్ మేడ్ రాగి పిండి. మమ్మీ రాగులు కొని అదేంటి 3 అనుకుంటా. ప్రశాంతి టింగ్ 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 ఎలా ఉంది? పట్టడానికి కూడా పట్టు. కొడతాం. దిగిందా? హలో అండి, అందరూ ఎలా ఉన్నారు? లైఫ్ ఆఫ్ శాంతి ఛానల్కి స్వాగతం సుస్వాగతం. మీరు ఎవరైనా ఈ ముఖాన్ని ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే నా పేరు శాంతి, నేను న్యూజిలాండ్లో ఉంటాను. నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోదు. ఇండియా నుంచి అమ్మ వచ్చింది, కొరియర్ కూడా వచ్చింది. యాక్చువల్లీ కొరియర్ చేసి అమ్మ స్టార్ట్ అయింది. సో లెస్ దాన్ ఏ వీక్, అది ఎగ్జాక్ట్ వీక్కి డెలివరీ అయింది. యాక్చువల్లీ సండే కూడా డెలివరీ అయింది అనమాట. మేము యూజ్ చేసే కొరియర్ వచ్చి worldfirst.in. సో చాలామంది అడుగుతున్నారు. ఇదే కొంచెం ప్రైస్ కూడా కంపేర్ టు అదర్ థింగ్స్ ఎఫోర్డబుల్. అండ్ దెన్ వాళ్ళు ఇంటికి వచ్చి వాళ్ళే ప్యాక్ చేసుకుంటారనమాట. కొన్ని లిస్ట్ ఆఫ్ థింగ్స్ ఉంటాయి, మాయిశ్చరైజర్ కానీ, ఆయిల్స్ కానీ, లిక్విడ్స్ కానీ, అలాంటివి పంపకూడదని చెప్పి. సో వాళ్ళు న్యూజిలాండ్ ఇమిగ్రేషన్కి రిలేటెడ్, అంటే కస్టమ్స్కి రిలేటెడ్ చెక్ చేసుకొని పంపిస్తారనమాట ఐటమ్స్. సో మేమైతే అది యూజ్ చేస్తాం. ఓవరాల్గా 4 బాక్సులు వచ్చినాయి. వీఆర్ ఓపెనింగ్ బాక్స్ నెంబర్ 1. ఎన్ని వీడియోలు అవుతాయో చూద్దాం. ఇది ఎందుకు తెచ్చావమ్మా ప్లాంక్? రాసుకోవడానిక. మా మమ్మీ రెసిపీస్ ఇలా పెట్టి రాసుకోవడానికి ప్లాంక్. ఏఎంసీ కుక్వేర్ తీసుకొచ్చింది, చాలా హెవీగా ఉంది. ఏఎంసీ కుక్వేర్ గైస్, ఇది ఇప్పుడు చాలా ట్రెండ్ అవుతుంది ఇండియాలో కదా. లైక్ ఆయిల్ తక్కువ, కుకింగ్. నువ్వే చెప్పాలి, నీకే తెలుస్తుంది కదా. ఒక హాట్ బాక్స్ 2 ఉన్నాయి దీంట్లో. ఒకటేనా? 2 ఇరికిచ్చేసాడుగా, నేను తీసుకోవాలి. సో హాట్ బాక్స్ ఒక దాంట్లో ఒకటి అలాగా పెట్టేశారు. ఇది నా రిసెప్షన్ హాఫ్ శారీ గైస్. అదే శ్రావంతి రిసెప్షన్కి కూడా వేస్తున్నాను కదా, ఆ హాఫ్ శారీ అనమాట. లాండ్రీ చేంజ్ తీసుకొచ్చారు, కానీ పూసలు పోయినాయి మమ్మీ చాలా వరకు. మనం గుట్టడానికి వేసేసారు. ఓ గుట్టడంలో పోయిందా? తెలుగు అట్లా కూడా పాడైపోయింది. పూసలు చాలా పోయినాయి. సో ఈ బాక్స్లో మనకి ఫస్ట్ వచ్చింది చింతపండు. ఎన్ని కేజీలు చింతపండు? ఇది 2 కేజీస్. అంటే న్యూజిలాండ్లో చింతపండు బాగానే ఉంటుంది, కానీ ఎక్కువ బ్లాక్ కలర్ అయిపోతుంది రసం పెట్టిన ఏదైపోయినా. సో 2 కేజీలు చింతపండు. ఇది మాది గ్రాసరీ, ఇండియన్ గ్రాసరీ షాప్ లాగా. ఇప్పుడు ఇవన్నీ మమ్మీ ఇంట్లో హ్యాండ్ మేడ్ చేసిన రసం పౌడర్స్. ఇలా రసం పౌడర్ చేసి నీట్గా, అంటే నాది గ్లాస్ బాటిల్స్. నేను 200 ml గ్లాస్ బాటిల్ ఉంది. గ్రామ్స్ 200 గ్రామ్స్ గ్లాస్ బాటిల్స్ ఉన్నాయి. చూపిస్తాను, అంటే మమ్మీకి ఆర్డర్ చేసింది. లేదంటే నేను సర్దుకునేటప్పుడు షార్ట్ వీడియోస్ చేస్తాను. సో దానికి తగ్గట్టు అన్నీ ఏ ప్యాక్ ఆ ప్యాక్ అలా ఆ సైజులో ప్యాక్ చేసి పంపించిద్ది ఎప్పుడు. సో ఇది మొత్తం రసం పౌడర్, సాంబార్ పౌడర్, సీ ఫుడ్ మసాలా, చికెన్ మసాలా అన్నీ హోమ్ మేడే. సేమ్ ఇవి కూడా ఆ మసాలాలే. ఇదేమో చక్రాల పిండి. ఇది వచ్చేసి చక్రాల పిండి. బట్ అదేంటి రెడ్, ఓ కారణం కలుపుకోవాలి. చక్రాల పిండి ఇలాగే మొత్తం అన్ని వాళ్ళు మెజర్ చేసేస్తే జస్ట్ వాటర్ పోసుకొని మనం అదే చక్రాల గిద్దెలో ఒత్తేసుకోవచ్చు కదా. నా కొలిగ్ ఒక అమ్మాయి చెప్పింది, అప్పటి నుంచి ఇండియా నుంచి ఇలా తెప్పించుకుంటున్నాను అనమాట. చాలా ఈజీ. ఇది కూడా చక్రాల పిండి. ఇది కూడా అదే. ఇది చక్రాల పిండి. ఇది తెలిసిందేనా? ఇదేమో మనం బనానా స్టెమ్స్ పెట్టుకుంటాం కదా పూజల టైంలో ఇంటి ముందు. సో దీనిలో గుచ్చు పెట్టుకోవచ్చు. ఆల్రెడీ 2 ఉన్నాయి, ఇంకో ఎక్స్ట్రా 2 తీసుకుంది మమ్మీ. సో
ఇది హోమ్ మేడ్ రాగి పిండి. మమ్మీ రాగులు కొని మొలకెత్తిచ్చి పిండి పట్టించి తన చేతులతో చేసిన రాగి పిండి అనమాట, ఫర్ హెల్దీ వే ఆఫ్. సో ఇది రాగి పిండి, ఇదేమో సామల పిండి అంటే కుకీస్ కోసం. కుకీస్ చేయడానికి యాక్చువల్లీ మమ్మీ బ్యాగ్లో తీసుకొచ్చిన అవి కూడా కొన్ని ముందు వీడియోలో యాడ్ చేసి ఉంటాను ఆల్రెడీ, ఎందుకంటే ఇవన్నీ సీక్వెన్స్లో పోస్ట్ చేస్తాను. సో ఆ ట్రేస్ అన్ని తీసుకొచ్చింది హెల్దీ కుకీస్ చేయడానికి. అన్ని రాగి ఓట్స్ చాలా డిఫరెంట్ స్టైల్ కుకీస్ చేస్తాయి అనమాట. సో అది చేయడానికి ఇదేమో జాగరి పొడి. ఇది విలేజ్ జాగరి పొడి, బెల్లం పొడి. ఇది ఇంకొక బాక్స్ మంది. దీనిలో ఏమొచ్చినాయి? ఇవన్నీ చీరలు మళ్ళీ నావి. ఇది కూడా నాదేనా? జాకెట్ శ్రవంతి ఇవ్వలేదంటే మరి మనకు వెయిట్ లేదన్నా ఇవ్వలేదు అనుకుంటా. ఓకే, ఇది ఒక శారీ. ఇది ఏం మెటీరియల్? శారీస్ అని మళ్ళీ తర్వాత చూపిస్తాను గైస్. ఇంకోండి ఇది ఒక చీర. ఇదేమో డెకరేషన్కి. ఈ డెకరేషన్ నేను వీడియోస్ చేసుకోవడానికి డెకరేషన్ కోసం కొని తీసుకొచ్చింది. ఇది నేను లైక్ శ్రవంతి సత్యనారాయణ వ్రతానికి కట్టుకున్నాను, కానీ వీడియో పోస్ట్ చేయడానికి కుదరలేదు. అసలు అప్పుడు కుదరలేదు శ్రవంతి వాళ్ళ అత్తగారి ఇంట్లో. సో ఇది బెనారస్ శారీ అనమాట. మళ్ళీ కట్టుకొని స్టైల్ చేసినప్పుడు చూపిస్తా. ఇది ట్రే. ఇది కూడా డెకరేషన్కే. ఇది డెకరేషన్కే. అది కప్పులు కాఫీలు పెట్టాలి ఇచ్చే. ఇది కూడా ఈ లంగావని ఆల్రెడీ వేసుకున్నా మీరు కనుక నా వీడియోస్ షార్ట్స్ ఫాలో అవుతుంటే. ఇది నా పెళ్ళి తలంబ్రాల చీర లాండ్రీకి వేసింది మమ్మీ, వేసి తీసుకొచ్చింది. నువ్వు ఇక్కడే ఉండడం వల్లనేమో ఎగ్జైట్మెంట్ ఏం రావట్లేదు, నువ్వే వచ్చేది. డెకరేషన్ రిలేటెడ్ హౌస్కి చూపిస్తాను. అయ్యో మొత్తం విరిగిపోయింది. అయ్యో ఏనుగు మొత్తం 2 తెచ్చాను. నాకు దీనిలో ఇంకొకటి ఉంది. హోప్ఫుల్లీ ఒకటైనా. ఇది ఏనుగు బొమ్మ. ఇదే దీని జత ఎరిగిపోయింది, బట్ యా ఇది ఉంది క్యూట్గా, బాగుంది. ఇలా బాగున్నాయి, ఇలాగ డస్కీగా. నేనేయో రెడ్ గ్రీన్ అలా పెట్టవ, అంత బ్రైట్గా వద్దన్నా. ఇవి బాగున్నాయి. అదేంటి 3 అనుకుంటా. ఓ అయితే 2 వచ్చినాయి. ఓకే గుడ్. లైక్ మదర్ డాటర్ లాగా పెట్టుకోవచ్చు ఇంకా. సో ఈ 2 వచ్చినాయి. ఇది ఒకటి చిన్న సైజులో ఇరిగిపోయినట్టుంది. ఓ 3 సైజులు అవి ఇంకా మధ్యలో సైజులో ఇరిగిపోయింది. అట్లీస్ట్ 2 బాగున్నాయి. సో ఇట్స్ గుడ్. ప్రశాంతి. నెక్స్ట్ సుక్మన్ వస్తాడు. వెయిట్. దిస్ ఈజ్ ప్రశాంతి. టింగ్ టింగ్ టింగ్. ఎలా ఉంది? నెక్స్ట్ సుక్మన్ వస్తాడు చూడండి. పట్టుబట్టుకుంటా. ఇది సుక్మన్ ప్రశాంతి. హౌ ఇస్ ఇట్? కూడా పొట్ట పెరగనివాడు, అందుకని పొట్ట తీసుకున్నాడు. ఇంకా ఇవన్నీ నార్మల్ లైక్ ఆల్రెడీ ఇండియాలో వేసుకున్న బట్టలే లగేజ్ సరిపోక తీసుకురాలేదు. ఇవి బెడ్షీట్స్ మంచం వేసుకున్నప్పుడు దోపడానికి సైడ్ అనమాట. ఇది స్పెసిఫిక్గా చేంజ్ తీసుకుంటుంది, అంటే మమ్మీకి కూడా ఇంట్లో మెయింటైన్ చేస్తుంది. సో కట్టడానికి కూడా పనికొస్తుంది. కొడతాం.
ఇది ఫైనల్ బాక్స్. ఇది సుక్మంది సూట్, ఇండియాలో వదిలేసాడు. నా లెహంగా మీద బ్లౌజ్ అండ్ దుపట్టా కూడా లోపల ఉంది. ఇవన్నీ ఇవే నేను చెప్పింది మసాలాస్ యాక్చువల్లీ అన్నీ ఇలా 200 grams ఇలాగా గ్లాస్ బాటిల్లో సర్దుకుంటా అనమాట. ఇది యాక్చువల్లీ బాగా టైట్గా పట్టి స్ట్రాంగ్గా ఉంటుంది. ముందు చాలా లూజ్ అయిపోయింది, అందుకనే ఇలా మమ్మీ తీసుకుంది. బాగున్నాయి అంటే ఇంకొంచెం ఎక్కువ తీసుకుంది. ఇవన్నీ మళ్ళీ వీడియోస్ చేస్తాను. ఇవన్నీ మిల్క్ పౌడర్, రసం పౌడర్ సపరేట్గా, వైట్ గ్రేవీ బై బేబీ అంట. సో చాలా అంటే డిఫరెంట్ కర్రీస్కి సపరేట్గా, అంటే మమ్మీ క్లాస్కి వెళ్ళి మరి ఇవన్నీ నేర్చుకుంది అండ్ రెసిపీస్ నేర్చుకుంటుంది. మళ్ళీ ఆ రెసిపీస్కి తగ్గట్టు మసాలా. సో ఇవన్నీ మసాలాస్ ఈసారి మనకి ఫుల్ మసాలా ఫెస్టివల్. టప్పర్ వేర్ కూరగట్ట. ఇది టప్పర్ వేర్ బాక్సెస్. ఇవే మా ప్యాంట్రీలో ఉంటాయి. ఇది ఎన్ని కేజీలు? 2 kgs 3 kgs అలాగా ఉన్నాయి నా దగ్గర. సో లైన్లో సరిపోవడానికి, నీట్గా ఆర్గనైజ్ చేసుకోవడానికి. తర్వాత కొలతకి మొన్న కేజీ ఇచ్చానని తెప్పింది, అందుకని 1/2 kg తెచ్చి ఇంకా అవి ఏంటి తీసుకుంటా. ఇది ఇంకొక మసాలా, రెడ్ గ్రేవీ అంటే ఈసారి ఇది రెడ్ గ్రేవీ అంటే ఇవి రెడీ టు కుక్. జస్ట్ కొంచెం వాటర్ పోసుకొని చేసేసుకోవచ్చు. మా మేడం దగ్గర ఎప్పుడో నేర్చుకున్నాను, అది ఇప్పుడు మా అమ్మాయికి చేసుకోవచ్చు. ఇది కటింగ్ బోర్డ్స్ ఆన్లైన్ ఆర్డర్ ఇచ్చింది ఎప్పుడో. యాక్చువల్లీ ఇల్లు కొన్నాం అన్నప్పుడు లాస్ట్ టైం తీసుకురావడానికి ఇవే వెయిట్ ఎక్కువ ఉన్నాయని తీసుకురాలేదు. ఇది పెట్టుకోవడానికి ఇరిగిందా? అయ్యో అలా ఎలా? బాగానే పెట్టాడు, ఇరిగిపోయింది. ఆయన ఇక్కడ దీంట్లో మీద పెట్టాడు. సరే పెట్టు, నేను ఇంటికాడ ఇంకోటి చేయించాను, ఎందుకైనా మంచిదని సేఫ్ జోన్గా. నేను సూట్ కేసులో పెట్టుకోవాల్సిందంటావా? పర్లేదు, ఇంకా ప్రస్తుతానికి అక్కడ కింద ఏమైనా ప్లాస్టర్ వేసి పెడతాం. అంటే అది గోడకి సైడ్కి పెట్టేద్దాం ప్రస్తుతానికి. అంటే ఇది ఇలాగ బోర్డ్స్, కటింగ్ బోర్డ్స్ అన్ని డిఫరెంట్గా ఇలాగా కాదు, ఇది ఫ్రూట్ లాగా పియర్ లాగా వచ్చి ఇలాగ డిఫరెంట్గా 4 different కటింగ్ బోర్డ్స్. ఈవెన్ డెకోర్ కూడా బాగుంటుంది, కిచెన్ కౌంటర్ మీద పెట్టుకోవడానికి అని తీసుకుంది. దీని హోల్డర్లో ఒక చిన్న వుడ్ పీస్ కార్నర్లో బ్రేక్ అయింది, బట్ దాన్ని ఎలాగోలా ఫిక్స్ చేసి వాడు. కానీ ఈసారి యాక్చువల్లీ 1-2 బ్రేక్ అయినాయి, కానీ నాకు మట్టి గాజులు కూడా వచ్చినాయి చాలాసార్లు. ఇప్పటి వరకు ఎప్పుడూ బ్రేక్ అవ్వలేదు. మేబీ డోంట్ నో. ఇది అవ్వకుండా ఉంటే బాగుండేది, ఇంకా అది ఎట్లాగో అయింది. ఇవన్నీ ఇండియాలో నేను బట్టలు, నా శ్రావంతి పెళ్ళికి కట్టుకున్నవి కూడా వదిలేసి వచ్చాను. ఇది ఇంకొక చీర, ఇది బాగుంది కలర్ కాంబినేషన్. ఇదే కనపడలేదు అనుకుని దీని జాకెట్ దాని జాకెట్ ఇచ్చేయమన్నారు, మరి కుట్టించలేదు అనుకుంటా. రిటర్న్ వచ్చేటప్పుడు చాలా ఎక్కువ బట్టలు కొనుక్కొని ఉన్న బట్టలన్నీ అక్కడ వదిలేశాడు. కానీ కొనుక్కునే సమ్మర్ బట్టలు కొనుక్కున్నాడు. న్యూజిలాండ్లో ఇప్పుడు వింటర్, అలా ఉంటుంది కొనుక్కోసారి. శ్రవంతి హల్దీ కట్టుకున్న శారీ, శ్రవంతి పెళ్ళికి కట్టుకున్న చీరలు అవన్నీ అక్కడ వదిలేసాను. శ్రవంతి మళ్ళీ వేరే వాళ్ళ ఫంక్షన్ కట్టుకుంటా అందని చెప్పి, అంటే నా చీరలు అలా మార్చి కట్టుకుంటాం కదా మేము, కానీ కట్టుకోకుండా మళ్ళీ పంపించేసింది. ఎప్పుడు కట్టుకుంటాను, అక్కడైతే కట్టుకుంటుందని చెప్పి. ఇంకా అయ్యే 2-3 చీరలు ఉన్నాయి. అండ్ ఇవే చాలా ఎక్కువ తెప్పించుకున్నా, అంటే కౌంట్ చేసుకొని కరెక్ట్గా సరిపోయేంత. సో ఇవన్నీ ఉన్నాయి బాక్స్. తిరగటం ఏంటి, బట్టలు అంత నీట్గా పెట్టాడు. అదే ఇది చాలా బాగుంది. సాంబ్రాణి నిజంగా చాలా బాగుందండి. ఇది వాటర్ అంటే సాంబ్రాణి ధూపానికి వేసుకోవచ్చు, ఉర్లీగా పెట్టుకోవచ్చు. ధూపం వేస్తేనేమో అది పెట్టేసేయాలి. వెయిట్ హెవీగా కూడా ఉంది. ఇది ఇక్కడ పెట్టి పక్కనది చాలా బ్యూటిఫుల్గా నెమలి. జరగలేదులే. లాస్ట్ టైం అది ఉల్లి ఒకటి ఇరిగింది. అది యాక్చువల్లీ వాడు ప్యాక్ చేసేటప్పుడే ఇరిగిందే ప్యాక్ చేసాడు అక్కడ కొన్న దగ్గరే. ఎందుకంటే అసలు ఇరగడం ఇంపాసిబుల్. 2 ముక్కల కింద బేసే ఇరిగిపోయింది.
ఇదైతే చాలా బాగుంది. యా, దట్స్ ఇట్ ఫర్ దిస్ వీడియో గైస్. మీకు ఎలా నచ్చిందో కమెంట్ సెక్షన్లో తెలియచేయండి. మళ్ళీ ఇంకో వీడియోతో మీ అందరి ముందుకు వస్తాను. అంతవరకు టాటా.